నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం జరగనుంది. 2026 ఫిబ్రవరి 11తో పాలక వర్గం ముగియనుంది. సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనకు దిగనున్నాయి. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ కావ్య, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 5 ఏళ్ల పాలక వర్గానికి సంబంధించి మరో 2 నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఈసారి జరుగుతున్నటువంటి చివరి సమావేశానికి ప్రతిపక్షాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. అటు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నగరంలో 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఘాటుగా విమర్శించేలా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ సభ్యులు మాత్రం ప్రభుత్వానికి సహకరించాలి, హెచ్సిటీ వద్ద చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఇటు మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులంతా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడానికి బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ నగరంలో ట్యాక్సీలు ఫుల్గా వసూలు చేస్తున్నారు తప్ప అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి విమర్శిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్లో సమావేశమయ్యారు. తలసాని అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో పారిశ్రామిక భూములకు సంబంధించినటువంటి విక్రయాలకు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి కార్పొరేటర్లంతా కూడా ఈ సమావేశంలో నిలదీసేందుకు మరి కాసేపట్లో కౌన్సిల్ సమావేశానికి రాబోతున్నారు. అయితే చివరి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మేయర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జరిగినటువంటి పాలక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఫోటోలు లేకపోవడంతో మేయర్ అధ్యక్షతన టీ విరామ సమయంలో మొత్తం కార్పొరేటర్లు అంతా కలిసి ఒక ఫోటో దిగబోతున్నారు. ఈ కార్యవర్గానికి సంబంధించి, ఈ పాలక వర్గానికి సంబంధించి ఒక ఫోటో ఉండాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి 5 ఏళ్లలో ప్రజా సమస్యలను విస్మరించిన చాలామంది ప్రజాప్రతినిధులంతా ఈసారి ఏం చేయబోతున్నారు, ఇటు బీజేపీ ఏం చెప్పబోతుంది, అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏ విధంగా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయబోతున్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదన మేయర్ ఏ విధంగా వినిపించబోతుంది, దీనికి సంబంధించి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఎంతవరకు చర్చకు వస్తాయి. ఇప్పటికు జరిగినటువంటి సమావేశంలో 5 ఏళ్లలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఏ సమావేశం కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలను చర్చించినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. కేవలం ఇటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాగ్వాదాలు, సంఘర్షణలు మాత్రమే జరిగిందే తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు చర్చించినటువంటి దాఖలాలు. మరి దీనికి సంబంధించి బీజేపీ కార్పొరేటర్లు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు రామంతపూర్ చిన్న చెరువు లేకపోతే రామంతపూర్ క్రికెట్ స్టేడియమా అంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ రాబోతున్నారు. మీరు చెప్పండమ్మా, ఇది చివరి సమావేశానికి సంబంధించి మీ వాదన ఏ విధంగా వినిపించబోతున్నారు, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నెరవేర్చిందంటారు? గత 5 సంవత్సరాల నుండి బీజేపీ కార్పొరేటర్స్ ప్రజా సమస్యలపై గొంతు లేవనెత్తుతూనే ఉన్నాము. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఈ ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. పొంగుతున్న డ్రైనేజీలు, గుంతలమయమైన రోడ్లు, ఒకసారి మా రామంతపూర్ డివిజన్లో ఉన్న చెరువు పరిస్థితి చూడండి. గుర్రపుడెక్క తీయమని నేను ఎన్నిసార్లు అధికారులకు చెప్తున్నా మొత్తం క్రికెట్ స్టేడియంలా తయారైంది. అధికారులు మాత్రం మొత్తు నిద్ర లేపుతున్నారు. ప్రజా సమస్యలపై ఏమీ పట్టించుకోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు శానిటేషన్ గురించి చెప్పాలంటే ఇంకా ఘోరము. ఏ డిపార్ట్మెంట్ అయినా అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నుంచి మేము నిలదీయడానికి మేము బీజేపీ కార్పొరేటర్స్ అందరము వినూత్నంగా నిరసన ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ కార్పొరేటర్లు పైన పరేషాన్ అందరు పరేషాన్, పైన ఊపర్ పరేషాన్ అందరు పరేషాన్ చెప్పేసి ఒక నినాదంతో సంఖ్యలు వేసుకొని వినూత్నంగా రావడం జరిగింది. ఏంటి ఈ సంఖ్యల నిరసన ఏంటి? మీరు విచిత్రంగా వినూత్న రీతిలో ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు ఈ నిరసన? ఈసారి చివరి కౌన్సిల్ సమావేశంలో మీ వాదన ఎలా విన్నప్పుడు? ఇప్పుడు జీహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మేము ఇచ్చినటువంటి వందలాది రిప్రజెంటేషన్ల పైన మాకు సమాధానం కావాలని చెప్పి స్టాండింగ్ కమిటీ సమావేశం ముందు మేము బైఠాయిస్తే మరి నిరంకుశత్వంతో డిక్టేటర్షిప్ లాగా పైశాచికంగా పాశవికంగా నగర మేయరు జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అత్యంత దారుణంగా మా పైన దాడి చేయించి రక్తం చిందేటట్టు కొట్టించి మమ్మల్ని జైలుకు పంపించి మమ్మల్ని కేసులకు పంపించి మరి ప్రజా సమస్యలపై అడిగే హక్కు మాకు లేదా? దీనికి నిరసనగానే ఈరోజు సంఖ్యలు వేసుకున్నాం. అంతేకాదు దున్నపోతు గారిని తెచ్చినాం. మరి మొద్దు నిద్రపోతున్నటువంటి నగర మేయరు ముఖ్యమంత్రి గారిని, అధికారులను, మరి వాళ్ళకి లక్షలాది విజ్ఞాపన పత్రాలు వచ్చినా కూడా పదుల సంఖ్యలో సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి వాళ్ళకన్నా దున్నపోతు బెటరు. దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో వీళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉన్నదన్న విషయాన్ని తెలియజేయడం కోసము మరి దున్నపోతు గారిని కూడా తీసుకొస్తే దున్నపోతు గారిని కూడా అక్రమ అరెస్ట్ చేసిన ఘనత ఈ నగర మేయర్ గారికే దక్కిందని చెప్తా ఉన్నాం. శివాని గారు, మనం చూస్తున్నాం ఊపర్ పరిశాన్ అందరూ షేర్వాణి ఊపర్ పరిశాన్ అన్నట్టు ఏంటి అసలు నిరసన ఏంటి? బయట ఉన్న షర్ట్లేమో అండి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఖద్దర్ షర్ట్ ఎంత నీట్గా ఉందో, అట్లా సీఎం
గారు తిరిగే రోడ్లు, మేయర్ గారు వాళ్ళ దోస్తులు తిరిగే రోడ్లేమో అంత బాగా ఉంటాయి. అదే సామాన్య ప్రజలు తిరిగే రోడ్లు మాత్రం గుంతలమయము, మోరి ఎక్కడ పడితే అక్కడ పొంగుతూ ఉంటుంది. ఇవే సమస్యల మీద గత 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాము. మీరెందుకు పని సరిగ్గా చేయట్లేదని చెప్పి మా ఆఫీస్కి మేము వస్తే దౌర్జన్యంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆఫీస్ స్టాఫ్ తోటి నన్ను అరెస్ట్ చేయించారు. మేయర్ గారు ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో, కేసులు వీళ్ళకి సంఖ్యలు వేసి జైళ్ళకు పంపిస్తే వీళ్ళు భయపడతారని చెప్పి లాఠీ గోలీకి కూడా మేము భయపడము. మా హైదరాబాద్ నగరానికి మంచి జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ జిహెచ్ఎంసీ ఆఫీస్ కనేదానికంటే లేదు కాదు రాదు అనాలి. ఇక్కడ నిధులు లేదు, పనులు కాదు, పరిష్కారం ఎప్పటికీ కూడా రాదు. ఏది అడిగినా కూడా రామ్కి అంటారు, హెచ్ఎండబ్ల్యూఎస్ అంటారు, సిఆర్ఎంపీ అంటారు, ఎవరిని అడిగితే హైడ్రాన్ అంటారు. మళ్ళీ జిహెచ్ఎంసీ ట్యాక్సులు ఎందుకు తీసుకుంటుంది? ఎంఐఎంకి తరలించడానిక, లేకపోతే రాహుల్ గాంధీని ఏదో ప్రధానమంత్రి చేయాలని చెప్పి కలలు కానీ మూటలు అక్కడ పంపిస్తున్నారా అన్నది మేయర్ గారు తేల్చుకోవాలి. ప్రజల్లో ఒక భావన ఉంది, చాలా మంది కార్పొరేటర్లు తమ సొంత వ్యాపారాలు, సొంత పనులు నిర్వర్తించుకోవడం కోసం 5 ఏళ్ల కాలాన్ని వినియోగించారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదనేది కొంతమంది ప్రజల నుంచి వ్యక్తమవుతున్నమాట. ఎందుకంటే కౌన్సిల్ జరిగిన ప్రతి సమావేశంలో కూడా ఒక రభస తప్ప పరిష్కార మార్గం లేదు, వెంటనే వాయిదా వేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయం ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ప్రజలు అన్నదాన్ని నేను ఏకీభవిస్తానండి. దానికి ఫస్ట్ మేయర్ గారే. నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రతిపక్షంలో ఉన్నా సరే నీకు ప్రజలపైన సేవ చేయాలి, నువ్వు ప్రజలకు న్యాయం చేయాలి అంటే నువ్వు కష్టపడు. అంతే, నువ్వు కండువా మారుస్తున్నావు అని అంటే ప్రజలకు అభివృద్ధి జరగాలని కాదు, నీ బిజినెస్లను కాపాడుకోవడానికే. ఎవరైతే నాయకులు కండువాలు మార్చుకుంటున్నారో వాళ్ళకి ప్రజలపైన ప్రేమ లేదు, వాళ్ళ సొంత వ్యాపారాల పైననే ప్రేమ ఉంది. అట్లాంటి వాళ్ళు దయచేసి ప్రజలు గుర్తు చేసుకోండి, మీరు నెక్స్ట్ టైం వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఇది బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి వాదన. అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మేయర్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చాలా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల పారిశ్రామిక భూములకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి నిలదీయాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశమై వాళ్ళంతా ర్యాలీగా కౌన్సిల్ సమావేశం రాబోతున్నారు. మరి ప్రతిసారి జరిగినట్లుగానే ఈసారి కౌన్సిల్ సమావేశం సజావుగా జరుగుతుందా, లేదా ఎప్పటిలాగానే రభసగా మిగులుతుందా? చివరి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎజెండా అంశాలు పక్కాగా ఈసారి చర్చకు వస్తాయా లేదనేది ఒక ఆసక్తికరంగా నెలకొంది. మరోవైపు కౌన్సిల్ చివరి సమావేశానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. 10:30 గంటలకు సమావేశం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాబోతుంది. మరి ఎప్పటి వరకు సాయంత్రం 6 గంటల్లోపు ఉంటుందా, లేదా మధ్యలోనే దీన్ని ముగిస్తారా? ప్రజా సమస్యలు నిజంగానే వీడికి వస్తాయా, చర్చకు వస్తాయా అనేది చూడాలి. ఓటు స్టూడియో.